హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా హెచ్వి గారికి అయితే రిటైర్మెంట్ అయితే అవ్వారనమాట. ఆవిడకైతే సన్మానం అయితే చేస్తాను, అందుకనేసి అరేంజ్మెంట్స్ అనమాట. మా పిఎస్సీలో అయితే అందరం కూడా ఈరోజు సండే, ఆ రోజు సరిగ్గా సండే నాడు పెట్టుకున్నాం అనమాట. మిగతా టైంలో అయితే ఎవరికి ఖాళీ ఉండట్లేదు కదా, అందుకని సండే అయితే పెట్టుకున్నాం అనమాట అండి. అక్కడ మొత్తం అందరూ అయితే లంచ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే. తర్వాత అయితే ఫంక్షన్ మీకు చూపిస్తాను, చూసేయండి, చెప్తాను. ఇంకా తను నా ఫ్రెండ్ లావలక్ష్మి, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చూసారా, మొత్తం అందరం ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్, ఆశాలు, డాక్టర్స్ మొత్తం అందరూ అయితే, మెడికల్ స్టాఫ్ మొత్తం అందరూ అయితే ఫోన్ చేస్తున్నారు. అప్పుడైతే తింటున్నాను మా ఫ్రెండ్ నేను. తను నా ఫ్రెండ్ ఉల్వేశ్వరం ఆశా వర్కర్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అలాగే వెంకటేశ్వరం తెలుసు కదా మీకు, నాతో పాటు ఎప్పుడు ఉంటుంది మా విలేజ్. తను వీళ్ళందరినీ అయితే చూపిస్తాను. ఓకేండి, వచ్చేయండి. ఇంకోటి సన్మానానికి అయితే మొదలెట్టారు. ఆవిడ మా ఎమ్మెల్యేస్పీ గారు, అలాగే మా హెల్త్ అసిస్టెంట్ గారు సరదాగా జోక్స్ అయితే వేసారనమాట అండి. కొద్దిసేపు కొద్ది ఫన్నీగా నవ్వించారు కొద్దిసేపు అయితే. వచ్చి దగ్గర మా మెడికల్ స్టాఫ్ మేడమ్స్ అనమాట, మా డాక్టర్ గారు శ్రావణి మేడం, దీపిక మేడం ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరైతే లోపలగా ఎలా ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశారు. అలాగే రిటైర్మెంట్ అవ్విందేగా రెడ్ శారీతో వస్తున్నారు కదా, ఇంకోండి ఈవిడే మా హెచ్వి గారు. ఈవిడైతే రిటైర్మెంట్ అవ్వారు, అందుకే ఈవిడికి ఇప్పుడు సన్మానం అయితే చేస్తాను అనమాట. చూసారని అందరూ చైర్లో అయితే ఇన్వైట్ చేశారు. చైర్లో కూర్చున్న తర్వాత హెచ్వి గారిని అయితే ఒక చైర్లో కూర్చోబెట్టి ఇన్వైట్ అయితే చేసి అందరూ సన్మానం చేస్తున్నారు. ఫస్ట్ అయితే మేడం మెడికల్ ఆఫీసర్ తర్వాత, అంటే ముందు ఏఎన్ఎంసీ, ఎమ్మెల్యే, ఆశలు అందరూ కలిపి వెళ్ళి అయితే కూర్చోబెట్టారు. తర్వాత వచ్చేసి మెడికల్ ఆఫీసర్ గారు సాల్వ్ కప్పారనమాట. ఫస్ట్ మా మెడికల్ ఆఫీసర్ మేడం దీపిక మేడం, శ్రావణి మేడం ఇద్దరు కూడా సాల్వ్ అయితే కప్పారు ఫస్ట్. తర్వాత ఏమో హెల్త్ అసిస్టెంట్స్, తర్వాత ఏమో ఎంఎల్హెచ్పీస్, తర్వాత ఏఎన్ఎంస్, తర్వాత ఆశాస్ అందరూ వన్ బై వన్ అయితే సాల్వలు కప్పి ఆవిడకి దండ అయితే వేసి సన్మానించారనమాట. నెక్స్ట్ రింగ్స్, గోల్డ్ రింగ్స్ అయితే కొన్నారనమాట. 2 గోల్డ్ రింగ్స్ కూడా వచ్చినాయి. అవన్నీ అయితే మీరు చూసేయండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు అప్పుడు, ఇంకా డైరెక్ట్ క్లాప్స్ అవన్నీ చూపిస్తాను మీకు. సౌండ్స్ అయితే ఇంకా అన్ని వాయిస్ ఓవర్ చెప్తే మీకు సౌండ్స్ తెలియదు కదండి, అందుకనేసి చూసేయండి. ఓకేనండి. అయినా చాలా మంచి మా హెచ్వి గారు అయితే నిజంగా ఎవరిని ఎప్పుడు కూడా ఏమీ అనలేదు. నిజంగా చెప్తున్నాను, ఇవిడైతేని ప్రతి ఒక్కరిని కూడా తను బెడ్లా చూసుకున్నట్టు చూసుకున్నారు అయితే మా హెచ్వి గారు అయితేని. అలాగే మా స్టాఫ్ అందరూ కూడా సేమ్ అలాగే ఉంటారండి, చాలా మంచి వాళ్ళు స్టాఫ్ అంతా కూడా. ఏఎన్ఎంస్ అవనే, ఎంఎల్హెచ్పి గారు అవనే, అలాగా మా మెడికల్ ఆఫీసర్స్ అవని, మా హెల్త్ అసిస్టెంట్స్ సార్స్ అవని అందరూ కూడా నిజంగా చాలా 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 మంచివారు అనమాట. అంత తొందరగా అయితే ఎవరిని ఏమీ అనరు. ఇంకా కొన్ని మామూలుగానే వస్తారండి, ఫేవర్ కేసు కూడా ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు అంటారు మామూలుగా, కానీ ఎవరు కూడా ఎప్పుడూ అంత గమ్మున అయితే మమ్మల్ని ఎవరు అనలేదు నిజంగా. ఇంకా మేము ఆశాలు అందరం అయితేనండి గ్రూప్గా తీసుకున్నాం.
ఇంకోండి ఇప్పుడు ఇంకా ఆవిడ హెచ్వి గారు మేడం పక్కన ఇంకొక మేడం ఉన్నారు కదా రెడ్ సారీ ఈ సైడ్ని ఆవిడ చిన్నటి స్నేహితురాలు అనమాట అండి 40 సంవత్సరాలు బట్టి వాళ్ళ స్నేహం అంట సేమ్ ఆవిడకిలాగా ఈవిడ కూడా హెచ్వి గారు వేరే ఊర్లో అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అవ్వారని పని కట్టుకుని నా ఊరి నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చి మరి ఆవిడకి సెండాప్ అయితే ఇస్తున్నారనమాట అండి. అలాగే ఆవిడ గోల్డ్ రింగ్ కూడా చేయించారు ఆ గోల్డ్ రింగ్ కూడా పెడుతున్నారు చూడండి. ఎంత ఈ రోజుల్లో కూడా అంత ఫ్రెండ్షిప్ ఉన్నారంటే చాలా చాలా గ్రేట్ అండి. మొత్తం 4 మెంబర్స్ అంటే ఫ్రెండ్షిప్ అయితే ఒకళ్ళైతే లేరటండి. ముగ్గురు ఒక ఆవిడైతే హౌస్ వైఫ్ అంట. వీళ్ళిద్దరు అనమాట అండి. ఇప్పుడు చెప్తుంటే మాకే ఈ రోజుల్లో కూడా అంత ఫ్రెండ్షిప్ ఉన్నారా అనిపించింది. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అండి. ఎప్పుడు చిన్ననాటి ఫ్రెండ్స్ అండి ఇప్పటికీ కూడా కలిసినారంటే ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారండి 4 రోజులు ఉండటం మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. సపోజ్ చెప్తున్నాను అలాగే ఇలాగనేసి ఉండనివ్వట్లేదు కూడా. కానీ వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఎవరి మాటలు వినకుండా క్లోజ్గా ఉన్నారంటే చాలా చాలా గ్రేట్. అలాగే మా హెచ్వి గారు కూడా పాపం చాలా ఏంటంటే ఎవరైనా ఏదంటే నమ్మేస్తారనమాట. అలా నమ్మి పాపం ఆవిడ 7 లక్షలు కూడా కోల్పోయారు. నిజంగానే ఒకరికి షూరిటీ సంతకం పెడతాం 7 లక్షలు కోల్పోయారు ఆవిడ. నిజంగా చాలా చాలా మంచివారు అనమాట ఆవిడైతేని. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఆవిడని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ఆవిడ జీవితం బాగోవాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. శారీ కూడా కొన్నారు, అది 8,000 అనమాట పొట్టు శారీ. ఓకేనండి. మా మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడుతున్నారు. అలాగే దీపిక మేడం, శ్రావణి మేడం ఇద్దరు పక్క పక్కన అయితే ఉండిస్తున్నారు. పక్కన అలాగే ఒకరిని వచ్చి హెచ్వి గారి గురించి మాట్లాడమని అయితే అన్నారు. ఆశాల నుంచి, ఏఎన్ఎం నుంచి, ఎంఎల్హెచ్పి నుంచి, టెస్ట్ నుంచి అలా 1 by 1 వచ్చి అయితే మేడం గురించి అయితే మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా విష్ చేశారనమాట అండి. ఫస్ట్ అయితే ఏఎన్ఎం, తర్వాత ఎంఎల్హెచ్పి మేడం అనమాట.